తీవ్ర రూపం దాలుస్తోంది. ఇదే మాట మీద ఉన్నాము. రేపటి నుంచి వాళ్ళ వ్యాపారంలో కూడా ఎవరు కొనొద్దు తెలంగాణ వాళ్ళందరికీ అని పిలుపునిస్తాము అని చెప్పేసి పృథ్వీ గారు లాంటి వాళ్ళు చెప్తున్నారు. ఏం చేయదలుచుకున్నారు? అంటే మార్వాడి సమాజం దీని మీద ఏమైనా డిస్కషన్ వస్తుందా? ఎస్కే జ్యువెలర్స్ లాంటి వాళ్ళ మీద మీరేమైనా వాళ్ళ మీద అంటే చెప్పడం గాని, లేకపోతే వాళ్ళతో మాట్లాడటం గాని, యాక్షన్ తీసుకునే అవకాశం గాని, మీ సమాజం తరపున, మీ సంఘం తరపున ఏమైనా ఉన్నాయా? ఏం జరుగుతోందసలు? 100% మేడం. ఎవరో వేరే కమ్యూనిటీ వాళ్ళ దెబ్బతినే పరంగా మాట్లాడితే పని చేస్తే మేము కూడా ఊరుకోము. మేము కూడా యాక్షన్ తీసుకుంటాము. ఆల్రెడీ మా పెద్దోళ్ళు ఆ మార్కెట్ కమ్యూనిటీ ఎవరున్నారో వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఫ్యాక్ట్ ఏంటి అంటే ఎవరు తప్పు చేసిర్రు వాళ్ళు న్యాయపరంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. తప్పు ఎవరిదో ఎస్కే జ్యువెలర్సా వాళ్ళదా హ్మ్. ఏంటో తెలియదు, మాకు క్లారిటీ తెలియదు కాబట్టి ఎవరు తప్పు చేసి వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాము. రెండోది మార్వాడీస్ చాలామంది ఆ గతంలో నిజాం టాల్మన్ వాళ్ళ ప్రాపర్టీస్ మొత్తం అమ్మేసి ఈడ వచ్చి వాళ్ళ వ్యాపారం చేయడం జరిగింది. హ్మ్. వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఆడ ఏం లేదు. రాజస్థాన్ అనేది వాళ్ళ నీళ్ళు ఏం లేదు, జీరో. ఆడొచ్చిర్రు. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే మార్వాడీస్ టార్గెట్ చేసుకుంటూ ఓన్లీ మార్వాడి టార్గెట్ చేసుకుంటూ ఎస్కే జ్యువెలర్స్ పేరు మీద మొత్తం మార్వాడి కంపెనీ టార్గెట్ చేసుకుంటూ మళ్ళీ మేము మొత్తం మార్వాడిని చేస్తలేము అంటున్నారు. హ్మ్. రాంగ్ ఇది. మార్వాడీస్ ఇక్కడ ఉన్నారు, ఇక్కడ ఉంటారు, ఎక్కడ వెళ్ళారు. ఎవరు ఏ శక్తి కూడా మార్వాడిని ఇక్కడికి తీయలేరు. ఎవరైనా ఉండొచ్చు. హ్మ్. ఈడ పాలు పోంచుకున్నారు, పని చేస్తున్నారు, పుట్టినరు, ఈయన చచ్చిపోయారు, ఇక్కడనే చచ్చిపోతారు, ఈయన బతుకుంటారు, ఎక్కడ వెళ్ళారు. హ్మ్. ఇది గ్యారెంటీ నేను ఇప్పుడు చెప్తున్నా. జెన్యూన్‌గా, నిజాయితీగా మీలాంటి వాళ్ళు వ్యాపారం చేస్తేనో, లేకపోతే నకిలీ మాల్ గాకుండా నాణ్యమైన సరుకిస్తేనో 100% మేడం. ఎవరు మీ వ్యాపారానికి అడ్డు చెప్పట్లేదు. ఈవెన్ తెలంగాణ వాళ్ళు గాని, పృథ్వీ గారు లాంటి వాళ్ళు, తెలంగాణ సామ్ లాంటి వాళ్ళు ఎవరు మాట్లాడినా కూడా ఇక్కడ మార్వాడీల మీద వాళ్ళ వ్యతిరేకం కాదు. మార్వాడీల పేరుతో మార్వాడి కల్చర్ ఏదైతే గోబేక్ అంటున్నారు మేడం. గుత్తాధిపత్యం చేస్తున్నారో దాని మీదే మా ఇప్పుడు ఇది పోరాటం వచ్చింది ఉంది. మేడం క్లారిటీ. ఇది ఇప్పుడు హ్మ్. వచ్చింది తర్వాత. స్టార్టింగ్‌లో మార్వాడి కల్చర్ గోబేక్, గుజరాతీ కల్చర్ గోబ్యాక్ అంటే కల్చర్ ఏంటి మార్వాడి కల్చర్? హ్మ్. మార్వాడి కల్చర్ అంటే మన లేడీస్ మా ఇంట్లో కనీసం ఎవరైనా పెద్దోళ్ళు వస్తే ఇక్కడ పళ్ళు చేసుకుంటారు మేడం. ఫేస్ కనిపించదని రెస్పెక్ట్‌గా ఉంటారు. హ్మ్. ప్రతి ఒక్కటి పండుగ హిందుత్వం గురించి కట్టి ఉంటారు మేడం. ప్రతి ఒక్కటి ఊర్లో రాజస్థాన్‌లో కానీ, వేరే స్టేట్‌లో కానీ, ఆర్మీలో ప్రతి ఒక్క ఇంట్లో ఒక వ్యక్తి ఉంటాడు మేడం దేశం గురించి. ఫస్ట్ ఫైట్ చేసిన వాళ్ళు మార్వాడీసే. పాకిస్తాన్ 80% బోర్డర్ రాజస్థాన్‌తో బిలాంగ్స్ మేడం. మేము అప్పుడు ఇట్లాంటి విషయం ఇట్లా ఈడ చాలామంది కన్వర్ట్ అయ్యారు మేడం సౌత్‌లా. మేము కూడా అట్లా మాకు కూడా ఇట్లాంటి ఉంటే మేము దేశభక్తి లేకు మేము కూడా కన్వర్ట్ అయ్యాం కదా మేడం. పాకిస్తాన్‌లో చాలామంది గంగారాం హాస్పిటల్ ఢిల్లీలో ఉంది. ప కరాచీలో ఉంది. హ్మ్. ఇప్పటికీ ఉంది మేడం. వదిలేసి వచ్చిర్రు మా వాళ్ళు. రూపాయి తీసుకోకుండా వచ్చిర్రు ఆడ. ప్రాపర్టీ వదిలేసి వచ్చిర్రు. ఎందుకు వచ్చిర్రు? మా దేశం మా ధర్మం అని వచ్చిర్రు. ఇప్పటికే మేము మా దేశం మా ధర్మం నేసం ఫస్ట్ అంటున్నాం మేము. సెల్ఫ్ ఈజ్ లాస్ట్. హ్మ్. మా వాళ్ళు అంతే. ఇదే పాలసీ మీద పనిచేస్తారు. ఇక్కడనే ఉంటారు. ఏ శక్తి తెలంగాణకి ఇచ్చి రాజస్థాన్ మార్వాడీలని తీయడానికి ప్రసక్తే లేదు. హ్మ్. మేము స్టాండ్ మీద ఉంటాం. బట్ ఎవరు రాంగ్ చేస్తుర్రు, డూప్లికేట్ అమ్ముతుర్రు, కల్తీ అమ్ముతుర్రు, కాపీ మాల్ అమ్ముతుర్రు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. హ్మ్. ఇది కూడా మేము ఒప్పుకుంటున్నాం మేడం. రైట్. సో కార్తీక్ గారు ఫైనల్‌గా మీరేం చెప్పదలుచుకున్నారు? అదే నేను మార్వాడి సమాజం మొత్తము కూడా నేను అట్లా పోల్చలేదు. నేనేమన్నా ఎవరైతే అహంకారంతోని అంటే ఈడ స్థానికులని వాళ్ళని వీళ్ళని ఉద్దేశం లేదు అన్నారేమంటారు ఇప్పుడు వచ్చింది అని అంటే మనం ఒక కోపం వచ్చినప్పుడు ఆవేశంగా ఒక మాట అంటాం. దాని డిస్కషన్ జరిగినప్పుడే మనం ఏం చెప్పాలనుకుంటున్నాము, మన విధానం ఏంటి, మన ఆలోచన ఏంటి అనేది ఆఫ్టర్ పర్లాంగ్ డిస్కషన్స్ జరిగినప్పుడే వస్తాయి. ఈ ఒకసారి టక్కున ఆవేశంగా యువర్ కల్చర్ గో బ్యాక్ అన్నంత మాత్రాన మిమ్మల్ని ఏదో ఈ సమాజం మీ పైన పగబట్టిందని అర్థం చేసుకోవద్దు. ఎందుకంటే కోపం వచ్చినప్పుడు ఒక మాట అనేసినాం అంటే ఈ సందర్భంగా జనరల్గా కోపం వచ్చినప్పుడు ఒక మాట అంటాం. ఎందుకన్నాము, ఏ ఉద్దేశంలో అన్నాము, ఏ కాంటెక్స్లో అన్నాం అనేది కొంత డిస్కషన్ జరిగిన తర్వాతనే విషయాలన్నీ బయటకు వస్తుంది. సో ఇప్పుడు 15-18 దినాల నుంచి డిస్కషన్ జరుగుతుంది కాబట్టి మీకు ఇప్పుడు అంటే దాని విషయం ఏందని ఇప్పుడు అర్థమైంది. సో నేనేమంటున్నా, నేను మార్వాడి అంటే ఈ సమాజాన్ని మొత్తాన్ని కూడా నేను ఈస్ట్ ఇండియా కంపెనీ అని పోల్చలేదు. మళ్ళీ అంటే వీరికి అర్థం కావడానికి మళ్ళీ క్లారిటీతో చెప్తున్నా, అందరినీ పోల్చలేదు. ఎస్కే జ్యువెలర్స్ లాంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళని మాత్రమే ప్రత్యేకంగా మళ్ళీ చెప్తున్నా, ఎస్కే జ్యువెలర్స్ లాంటి మనస్తత్వం లాంటి వాళ్ళని మాత్రమే నేను వాళ్ళతోని పోల్చిన. మీరు ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే బాధపడ్డారు కానీ ఇంకా నేను అట్లాంటి వాళ్ళని స్లీపర్ సెల్స్ అందాం అనుకున్నా. ఆ పదం ఆ టైంకి గుర్తురాని వాళ్ళని స్లీపర్ సెల్స్ అని పోల్చాం అనుకున్నా. ఎందుకంటే ఇది మీ ఊరు కాదు, మీ ప్రాంతం కాదు, మీకేమీ లేదు ఈడ. మీకు కానీ ఈడ మీరు వచ్చే స్థానికులను వచ్చి వాళ్ళ మీద మీరు అజమాయించి చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు ఇట్లాంటి పేర్లు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి నేను ఏమంటున్నా, దయచేసి మార్వాడి సమాజము నాయకత్వము మీ వల్ల ఇంతకుముందు అన్నారు చెప్పిన మాట, అందుకే చర్చ మొదట్లో అన్నా నేను, మీ వల్ల మా యొక్క రాష్ట్రానికి మా ప్రాంతానికి మంచి పేరు వచ్చిందంటే మాకు గర్వకారణమే. అది మిమ్మల్ని రెస్పెక్ట్ చేస్తాం. మిమ్మల్ని మేము రెస్పెక్ట్ చేయకుండానే
మిమ్మల్ని మేము హక్కున చేర్చుకోకుండానే మీరు ఇన్నేళ్ళు ఇక్కడ వ్యాపారం చేసుకోగలిగినరా? సో మేమేమంటారంటే, నేను ఏదో ఒక పార్టీ గురించి చెప్తలేను, తెలంగాణ సమాజంగా మీరంటే మాకు గౌరవం ఉంది, అందరూ అట్లానే ఉంటారని నేను డొంకతిరుడు ఏం మాట్లాడాను. మంచిగా ఉన్న వాళ్ళు ఉన్నారు, రూపాయి సాయం చేసే వాళ్ళు కూడా మీ దాంట్లో చాలామంది ఉన్నారు, నేనేం కాదనేది ఏం లేదు. కాబట్టి ఏంటంటే సాయం చేసే వాళ్ళ పక్షాన ఖచ్చితంగా మేము అండగా నిలబడతాం. అండగా ఉంటున్నాం కదా అని చెప్పి మంచితనాన్ని చేతగానితనంగా తీసుకునే వాళ్ళని మాత్రము మేము ఉపేక్షించము. దీంట్లో ప్రత్యేకంగా జరిగినటువంటి ఈ ఎస్కే జ్యువెలర్స్ అండ్ ఈ జరిగిన సందర్భంలో మాత్రం నాకు తెలిసినంత వరకు రాజకీయ కుట్రలు ఉన్నాయని మాత్రం నేనైతే అనుకోను. ఎవరైనా దాన్ని ఆపాదించుకొని అనవసరంగా దాన్ని రోహింగ్యాలకు వాళ్ళకు వీళ్ళకు అని అంటే, నా డిమాండ్ ఏంటంటే, కేంద్రంలో మీరే అధికారంలో ఉన్నారు కాబట్టి దయచేసి రోహింగ్యాలు ఎవరు వాళ్ళు నిలగొట్టండి. గతంలో ఏమైనా తప్పులు జరిగినాయని మీరు అంటున్నారు కదా, మా హయాంలో వచ్చినాయి అంటారు, మీరు కరెక్షన్ చేయండి. ప్రజలు మీకు ఆ కరెక్షన్ చేయడానికైనా అవకాశం ఇచ్చి కరెక్షన్ చేయండి. అట్లాగే అర్బన్ నక్సల్స్ ఎవరో కూడా రాష్ట్ర హోంశాఖ చేయమని చేయమని రిక్వెస్ట్. మీకు ఇప్పటి వరకు పదే నాకు ఒక విషయం అర్థం కాదు మేడం. రాష్ట్రం మీరు కదా, హోంశాఖ మీ చేతిలో ఉంటే ఇప్పుడు కూడా కొంతమంది మాట్లాడుతుంటారు, బండి సంజయ్ హోమ్ మినిస్టర్ కదా, తీసేయచ్చు కదా రాష్ట్రంలో హోంశాఖ బాధ్యతలు, రెవెన్యూ శాఖ బాధ్యతలు ఇవన్నీ కూడా ఎవరి చేతిలో ఉంటాయి? మన రాజ్యాంగం ఎవరికి ఇచ్చిందని నాలెడ్జ్ లేకుండా ఈ లీడర్స్ ఎట్లా మాట్లాడతారో అర్థం కాదు. అంటే వారి దృష్టిలో ఉందో లేదో నాకు తెలియదు. ఇప్పుడు చూపిస్తారు నాకు తెలియదు. ప్రధానమైనటువంటి వార్తా మహేశ్వరం నియోజకవర్గం సుల్తాన్పూర్ గ్రామంలో మదర్సా అక్రమంగా అందెల శ్రీరామ్ యాదవ్ గారు నిన్న పొద్దున పోయి మదరాసా అని పోయి ఓపెన్ గా గ్రామస్తుల ఫిర్యాదు మేరకు బాలాపూర్ మన మహేశ్వరం మండలం సుల్తాన్పూర్ గ్రామంలో స్థానికులు గ్రామస్తులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోయి కూర్చున్నారు. అక్కడ అక్రమంగా ఉన్నటువంటి ఆ మద్రాసాన్ని తీసేయాలని అక్కడున్నారు రోహింగ్యాలు. మీకు తెలియదా? మీకు తెలియదా? ఈ ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నా, పహల్గాం దాడి జరిగినప్పుడు అరే నేను ఒక మాట అనగానే మీరు డైవర్ట్ చేస్తున్నారు. నేనేం చెప్తున్నా, ఆ దాడి జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ లెక్కలు తీయండి అన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ లెక్కల్ని కేంద్రానికి సబ్మిట్ చేసింది. ఈ విషయాన్ని ప్రధానమైనటువంటి వార్తా ఛానళ్ళు పత్రికలు అన్నీ కూడా టెలికాస్ట్ చేసినాయి. కాబట్టి నేను ఏమంటున్నా, దేశానికి ముప్పు వచ్చినప్పుడు ఈ చట్టం అనేది అందరి రాష్ట్రాల్లో అందరూ ఒకేలాగా పనిచేస్తారు. ఎవరు కూడా ఈ దేశాన్ని నాశనం చేయాలని ఎవరేం కోరుకోరు, ఎవరైనా అంటారు. కాబట్టి నేనేమన్నా, మీ చేతిలో అధికారం ఉంది కాబట్టి దయచేసి మీ పైన ఇచ్చినాము. నేనేం ఆరోపణ చేస్తలేను, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఆరోపణ చేస్తలేను. నేనంటే బాధ్యతగా కొంత మీరు ఈ ఆపరేషన్ అన్నిటిని ఎర్లియెస్ట్గా మూవ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. కాబట్టి నా ఫైనల్ అపీల్ ఏంటి అంటే, మీరు ఇక్కడ అందరితో